అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. ఇప్పుడు మీరు చూస్తున్నది మన హిందూపురం ప్యాసింజర్. హిందూపురం నుండి బెంగళూరుకి వచ్చాను. ఉదయం 9 గంటల 4 నిమిషాలకి బెంగళూరు రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంతోమంది ఇక్కడ తమ పనుల నిమిత్తం మన హిందూపురం నుండి బెంగళూరుకి ఎంతోమంది వస్తుంటారు. ఈ అండర్ గ్రౌండ్ నుంచి మనం కిందికి వెళ్ళి తర్వాత పైకి స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కేసి రైల్వే స్టేషన్ నుండి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. మన హిందూపురం నుండి ప్రతిరోజు బెంగళూరుకి ఎంతోమంది తమ పనుల నిమిత్తం ఇక్కడికి వస్తుంటారు. జాబ్ కోసం కానివ్వండి, షాపింగ్ కోసం, ఇంకా మెరుగైన వైద్యం కోసం, మంచి హాస్పిటల్లో చూపించుకోవడానికి, బిజినెస్ కోసం, అలాగే కావాల్సిన స్టాక్ కోసం నిత్యం ఎంతోమంది ఇక్కడికి వస్తుంటారు. చూస్తున్నారు కదా, ఇదేనండి బెంగళూరు రైల్వే స్టేషన్. మన ఛానల్లో వీడియోస్ పబ్లిష్ చేయక దాదాపుగా 1 మంత్ అయిందండి. నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. అందువల్ల నేను చాలా వీక్గా ఉన్నాను. ఇప్పుడు కూడా లైట్గా ఫీవర్ వస్తుంది. అలాగే ట్యాబ్లెట్ వేసుకొని బయలుదేరిపోయాను. వీడియోస్ చేయడం అంటే చాలా కష్టం. అలాగే వీడియోస్ ఎడిటింగ్ చేయాలన్నా కూడా చాలా కష్టం. అందుకోసమే నేను నెల రోజులు బ్రేక్ తీసుకున్నాను. కానీ షార్ట్ వీడియోస్లో రీసెంట్గా ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు రిసెప్షన్ వీడియో, మైసూర్ మల్లి షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. తర్వాత నేను లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియోస్ కానీ అస్సలు అప్లోడ్ చేయలేదు. దాదాపుగా 1 మంత్ నేను ఏమీ చేయలేదు. నేను ఇప్పటి నుంచి నేను కంటిన్యూగా ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయడానికి నేను ప్రయత్నిస్తుంటాను. ఛానల్ రీచ్ అనేది కూడా చాలా తగ్గిపోయింది. దయచేసి ప్లీజ్ అందరూ కూడా లైక్ చేస్తూ ఉండండి. మీరు వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా బూస్ట్ అవుతాయి. ప్రజెంట్ ఇప్పుడైతే ఛానల్ రీచ్ అనేది తగ్గిపోయింది. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మా అక్క కూతురు ఈరోజు బెంగళూరుకు వచ్చేసాము. కొన్ని డ్రెస్సెస్ కొనాలి అంటే ఇక్కడికి వచ్చాము. దాంతోపాటు కొన్ని కొనుక్కోవాల్సి ఉంది. అందుకోసం ఇక్కడికి వచ్చేసాము. ఈ షాప్లో కొన్ని డ్రెస్సెస్ చూస్తున్నాము. ఈ షాప్లో చాలాసార్లు డ్రెస్సెస్ కొన్నాము. క్వాలిటీ ఇక్కడ చాలా బాగుంటాయి. నేను ఒక 3 డ్రెస్సెస్ కొన్నాను. ఇంకా తను కొన్ని డ్రెస్సెస్ తీసుకుంది. ఆ డ్రెస్సెస్ అన్నీ కూడా తను వేసుకొని చూస్తోంది. సైజెస్ సరిపోతాయా లేదా అని చూస్తోంది. తర్వాత స్టిచ్చింగ్ చేయించాలంటే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. అందుకోసం ముందే కొనేటప్పుడే పర్ఫెక్ట్ సైజెస్ అవుతాయా లేదా అని చూసి తీసుకుంటాము. కాటన్ అయితే ఒకవేళ ఎల్ సైజ్ అనుకోండి, ఎక్సెల్ తీసుకుంటాము. కాటన్ ఎందుకంటే వాటర్లో వేయడం వల్ల షింక్ అవుతుంది, ఒక సైజు తక్కువ అవుతుందన్నమాట. అందుకని కాటన్ మాత్రం ఒక సైజు ఎక్కువగానే తీసుకోవాలి. మీకు సరిపడే సైజు కన్నా ఒక సైజు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. నార్మల్ క్లాత్కి అయితే అవసరం లేదు. రేయన్ క్లాత్ కానీ ఇంకా వేరే క్లాత్ ఏదైనా కూడా సైజెస్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఎందుకంటే వాటర్లో వేస్తే షింక్ అవ్వవు. కాటన్ అయితే షింక్ అవుతుంది. అందుకోసం మేము ఇక్కడ ప్యూర్ కాటనే కొన్ని డ్రెస్సెస్ చూస్తున్నాము. ఎందుకంటే వచ్చేది సమ్మర్ కాబట్టి. ఈ వీడియోలో సండే బజార్ కూడా నేను వీడియో తీశాను. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడగలరు. తర్వాత మేము బ్యాంగిల్ షాప్లో బ్యాంగిల్స్ కొన్నాము. ఇక్కడ 2 మోడల్స్ బ్యాంగిల్స్ తను తీసుకుంది. నేనేమో కొనకుండా ఇలా వీడియోస్ తీస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ వీడియోలో తర్వాత పోతీస్కి వెళ్ళాము. అలాగే చిక్పేట్లో కొన్ని షాప్స్ కూడా విజిట్ చేశాము. ఈ వీడియోలో సండే బజార్ కూడా నేను వీడియో తీశాను. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడగలరు. ఈ షాప్ లో ఒక స్పెషాలిటీ ఉంది. అదేమిటంటే ఈ షాప్ ఓనర్ తమ ఊరిలో అతని ఇంట్లో గోమాత ఉందంట. ఆ గోమాత ఫోటో పెట్టుకుని పూజ చేస్తున్నారు. నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది నాకైతే. అలాగే చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఇక్కడ బ్యాంగిల్స్ మోడల్స్ అన్ని కూడా చూసేసండి. అలాగే గోమాత ఫోటో కూడా చూసేసండి. మరి పోతీస్లో కూడా మేము షాపింగ్ చేసాము. ఉగాది, రంజాన్ పండుగ దగ్గరకు వస్తుండడంతో ఇక్కడ షాపింగ్ సందడి నెలకొంది. అసలే ఈరోజు సండే అండి. అందుకోసం ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది. 5 ఫ్లోర్స్లో ఉంటుంది పోతీస్. ఇక్కడ కలెక్షన్స్ అంతా కూడా చాలా ఉంది. అలాగే ఆఫర్స్ కూడా ఉన్నాయి. చిక్పేట్ మెయిన్ ఎంట్రన్స్ చూస్తున్నారు. చిక్పేట్లో చాలా మంది షాపింగ్ చేయడానికి వస్తారు. ఈరోజు సండే కావడంతో మామూలుగా క్రౌడ్ లేదు. ఉగాది, రంజాన్ పండుగ వస్తోంది కదా, అందుకోసం ముందే ఇక్కడ చాలా మంది షాపింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక షాప్ లో మేము కలెక్షన్స్ చూద్దామని చిక్పేట్లో ఒక షాప్ లో చూసాము. కానీ రేట్స్ ఎక్కువ చెప్పారు. ఇక వాపస్ వచ్చేసాము. ఇక్కడ హోటల్లో టిఫిన్ చేసేస్తున్నాము. ఇక మెయిన్గా చెప్పుకోవాల్సింది మన వ్లాగ్లో సండే అంటే
బెంగళూరులోని సండే బజారే గుర్తొస్తుందండి. బలేపేట్ సర్కిల్ నుండి చిక్పేట్ సర్కిల్ వరకు చిరు వ్యాపారుల స్టాల్స్ సందడి ఇక్కడ మామూలుగా ఉండదు. ఈ బజార్ ఆదివారం మాత్రమే ఉంటుంది. ఇక్కడ శారీస్ ఎక్కువగా ఉండవు, కానీ మిగతావన్నీ కూడా ఈ సండే బజార్లో దొరుకుతాయి. డ్రెస్సెస్, ఇంకా ఇత్తడి రాగి సామాన్లు, కిడ్స్ వేర్, జెంట్స్ వేర్, టీ షర్ట్స్, జీన్స్, క్యారియర్ బ్యాగ్స్, లగేజ్ బాక్స్, ఇంకా వాచెస్, బెల్ట్స్, సాక్సెస్, షూస్, ఇంకా స్లిప్పర్స్, ఇలా రిపీటెడ్గా అన్నీ కూడా వస్తూ ఉంటాయి. నడిచే కొద్దీ చాలా స్టాల్స్, ఇక్కడ చిరు వ్యాపారుల స్టాల్స్ అందరూ కూడా ఇక్కడ సండే బజార్లో పెట్టింటారు. మీకు ఏం కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతుంది. ఇందులో కూడా మీకు కొత్తవి ఉంటాయి, కొన్ని పాతవి ఉంటాయి. మీరు చూసుకొని కొనాల్సి ఉంటుంది. ఇక్కడ మరి ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఈ వ్లాగ్లో చూడండి. ఇక ఈ సండే బజార్లో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా చూసేసండి. మరి ఎంతట? इसमें चाहिए तो आपको डुप्लीकेट में 200 गारंटी चाहिए। हम नहीं हाँ ये तो पत्ते తీసుకోండి. अंधेरिए हंड्रेड సరే తీసుకో. रुक रहे देता 150 టీ షర్ట్లు బాగున్నాయి చూడు. అడగాల్సిండే ఇద్దరు టీ షర్ట్లు. बैटरी हो ₹100 पूरे 2 घंटे वाले था वो తీసుకుంటారా? అదండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరింతగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.